మీరు తప్పండి చెప్తా. ఇంత డ్రింక్ తాగాక మనిషి అన్నవాడు ఎవడో భోంచేయలేదు. థ్యాంక్ యూ వెంకీ. ఇట్స్ ఓకే. తీసుకోండి. ఎందుకమ్మా ఇవన్నీ పద్ధతి. భోజనానికి ముందు పెద్ద పెద్ద నీళ్ళలో ఇలా జ్యూస్ తాగుతారు, ఆకలి బాగా అవుతుందని. అంటే భోజనాన్ని కూడా ఇక్కడ ఉండిపోతావా? లేకపోతే హోటల్కి వెళ్ళి చుట్టామా? ఈ అంకులో ఇంటికి వచ్చి ఇస్త్రీ ఎక్కడ వెళ్తే ఆ తర్వాత ఈ అంకుల దగ్గర మాట వచ్చేద్దే. అడుగులు తలకి ఎక్కడ ఇచ్చుకుంటాం ఏండి? అవునండి. అలా నీ ఎలకాని ఎల్లో వచ్చి ఇబ్బంది పెట్టేస్తావా? పాప ముఖం చూస్తే 100 మంది కొండి పెట్టేలా ఉంది. ఇద్దరు వాళ్ళు లెక్క. ఏమ్మా ఏమో ఈ ఎనవ మాటలు పట్టుకొని వంట కోసం ఓ ఐరాణ పడిపోకు. వంట సింపుల్ గా తేల్చి. నేను అలా పెళ్లి భోజనం పెట్టమన్నా ఓ కలగూర పప్పు ఓ కూర చాలు. పప్పులో ఉల్లిపాయ లేకమా వీడి గ్యాస్. కానీ ఏప్పుడు లేకపోతే మొత్తం కదా. నువ్వు మాత్రం అప్పడాలు ఒడియాలు లేకుండా ఎప్పుడైనా తిన్నావా? అవి మళ్ళీ పెసలుగా చెప్పాలా? పాప ఎప్పుడు చూసాక అదే మూకలో ఒక 2 డజన్ అప్పడాలు 1 డజన్ ఉడియాలు ఏం చేద్ది. ఆగరు ఇయ్యాల వారింటికి వచ్చి కక్క ముక్క తినుకుంటూ వెళ్తే మనల్ని అంటారు. అది కూడా చెప్పాలా? ఓ సైన్ బడి ఉంటదని ఏదో కన్వే ఐటమ్ వాళ్ళే చేస్తారు. అదే చేస్తూ చారు కూడా పెట్టుకోండమ్మా. వీడికి అసలే అజీర్తి. అన్ని నాకేనండి. నీకు మాత్రం కిడ్నీలో రాళ్ళు లేవు. దానికి ఏం చేయమంటారండి? ఆపరేషన్ చేయాలి కానీ బాబు. ఇందాక ఇచ్చిన జ్యూసు ఇంకొక గ్లాసు భోజనం వేకిచ్చుకోండి, సమ్మగా ఉంటది. అయ్యో ఏంటి వెంకీ వాడు అంత లిస్ట్ చెప్పాడు? ఏదో ఒకటి చేద్దాం, ముందు స్టవ్ వెలిగించు. ప్రతి నిమిషానికి ఇలా నీళ్లు చల్లుతూ ఉండండి, ఓకే? ఆ వాచ్ ఇచ్చిళ్ళు. నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ సర్వనాశనం అయిపోతాడు. నేను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? అంత ఓవర్ చేయకు, ఇప్పుడే వస్తాను. బంతి, రే బంతి, పోలీస్ ఇస్తాను కానీ అర్జెంట్ కోర్టుకి వెళ్ళి తీసుకురా. ఇప్పుడే కదండి భోజనం చేశారు. ఆ? ఎంతసేపు క్లోత్ ఏమంటారండి?